తెలంగాణ రాష్ట్ర సాధకుడు, భారతదేశ చిత్రపటంలోనే తెలంగాణ ఆవిష్కరించిన నాయకుడు, సావో రేవో తేల్చుకొని సబ్బండ వర్గాలను ఏకం చేసి తెలంగాణ సాధించి అద్భుతంగా అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇవ్వడం అనేటువంటిది కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఒక కుట్రలో భాగమే. ఒక వెబ్ సిరీస్ లా తలపిస్తున్నటువంటి ఈ సీరియల్లో నాలుగోసారి కేసీఆర్ ను పిలవడం అంటే, కేసీఆర్ ను టచ్ చేయడం అంటే తెలంగాణ ప్రజల్ని అవమానించడమే. తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని ఎప్పటికప్పుడు తనదైన శైలిలో, తనదైన పద్ధతిలో, తను ఆశించినటువంటి రీతిలో తెలంగాణ ప్రజలకు ప్రతి సందర్భంలోనూ కూడా అండగా ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ కుంభకోణాలన్నీ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, అనేక అవినీతిలో కూరుకుపోయినటువంటి రేవంత్ ప్రభుత్వం ప్రజల నుండి కాంగ్రెస్ పార్టీ అవినీతిని పక్కదారి వండించడానికి చేస్తున్నటువంటి డైవర్షన్ లో భాగమే ఈ సిట్ నోటీస్ అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. ఇవాళ వ్యవస్థల్ని దుర్వినియోగం చేసి సిట్టును తన అనుకూలంగా ఉపయోగించుకొని బీఆర్ఎస్ పార్టీ మీద ముప్పేట దాడి చేయడం అనేటువంటిది ఇది దుర్మార్గం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే కేసీఆర్ గారికి సంబంధం లేని కేసులు ఆయనకు విచారణకు పిలవడం అనేటువంటిది కానీ, కేటీఆర్కి కానీ, హరీష్కి కానీ, మిగతా వాళ్ళకి కానీ, అంటే బీఆర్ఎస్ పార్టీలో నిలబడి ప్రశ్నిస్తున్న ప్రతి నాయకుని మీద కేసులు పెట్టేటువంటి ఒక దుర్మార్గమైన చర్యకు ఒడిగట్టడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నైజం అనేటువంటి విషయాన్ని ఇలా ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్తులో తెలంగాణ ప్రజల నుండి ప్రతిఘటన ఎదుర్కోక తప్పదనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. పంచాయతీ ఎన్నికల్లో ద్విగుణీకృతంగా కార్యకర్తలందరూ కూడా మళ్లీ కేసీఆర్ పాలన రావాలని, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 40% పైగా మరి ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని ఎన్ని వ్యవస్థల్ని దుర్వినియోగం చేసిన గులాబీ జెండాను ఎగరేసినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు అదే స్ఫూర్తితో ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ముందుకు పోతా ఉంటే హడావిడిగా ఎన్నికల నోటీస్ ఇచ్చి హడావిడిగా ఎలక్షన్ షెడ్యూల్ పెట్టి ఇవాళ బీఆర్ఎస్ గెలవకుండా కుట్రలు చేస్తున్నటువంటి విషయంలో ఇవాళ బీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా క్షేత్రస్థాయిలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోరాటం చేస్తూ ఉంటే ఈ మున్సిపల్ ఎన్నికల్ని పక్కదారి పట్టించడంలో భాగమే ఈ సిట్ నోటీసులు అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. మీరు ఎన్ని సిట్ నోటీసులు ఇచ్చినా చేసిన కుంభకోణాలపై విచారణ జరిగి దోషులను శిక్షించే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగుతుంది. 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేసేదాకా బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుంది. కేసులు, నోటీసులు మా పోరాటాన్ని అడ్డుకోలేవు అనేటువంటి విషయాన్ని రేవంత్ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని, కేసీఆర్ ఒంటరివాడి కాదు, కోట్లాది మంది ప్రజల గుండె చప్పుడు. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం అంటే కోట్లాది ప్రజల ఆగ్రహాన్ని చవిచూడమే అనేటువంటి విషయాన్ని రేవంత్ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.